ఫోన్ చూసుకుంటూనే ఉంటావా? చిన్నది ఉందా లేదా ఇంతకీ? ఫోన్ చూసి ఇట్లా పడుతూనే ఉన్నావు అప్పటి నుంచి. అరే మమ్మీ వచ్చినావా? దా కరెక్ట్ టైంకి వచ్చినావా? దక్కుందా? ఏమైంది కరెక్ట్ టైంకి వచ్చినావు అంటున్నావు? అరే ఏం లేదే, నేను ఒకటి అడుగుదామని అనుకుంటున్నా అప్పటికించి. నువ్వు అప్పుడే వచ్చినావు కరెక్ట్గా. ఏంటిది అది? ఏం లే, మీ నాయనకు నువ్వు ఇంత అందంగా ఎట్లా పుట్టినావని గదే అడుగుదామని. గోకో, మా నాన్నకు అందరు అందంగానే పుట్టిండ్రు, నేను అందరిలో ఒకదాన్ని. అరే కాదు మమ్మీ, మన గల్లీలో కూడా నీళ్ళగా ఎవ్వరు లేరే. మన గల్లీలో కన్నా ఫ్యాషన్ షో పెడితే నువ్వు పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ ప్రైజ్ నీకే ఇస్తారు ఇప్పటికైనా. అరే నువ్వు ఊకోరా, ఊకే అది ఇది అంటున్నావు. నాకు అర్థమైంది, అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు. అరే లేదే, నిజం చెప్తున్నా, నమ్మవు కదా. నువ్వు ఇప్పుడు ఎట్లున్నావు అంటే పెళ్లి కాకముందు మస్తు నీటావు. అందరూ అదే అంటుంది, పెళ్లి కాకముందు మంచిగా ఉంటుంది, సన్నగా బక్కగా, ఇప్పుడే లావైన అది ఇది అంటుండ్రు. అంత అందంగా ఉన్నప్పుడు సినిమాలలో ఎందుకు ట్రై చేయలే మమ్మీ? మంచిగా హీరోని అవుతుంటివి, ఇప్పటికి ఎక్కడెక్కడో తిరుగుతుంటివి నువ్వు. అరే పోరా, నువ్వు అన్నీ ఊకనే ఊగుడుతున్నావు. సరే ఇప్పుడు తిందుదా? తింటా కానీ అంత అందంగా ఎట్లా పుట్టినావు మమ్మీ నువ్వు? ఏమో లేరా, దేవుడు ఇచ్చినట్టు పుట్టినాం, ఎట్లున్నా లాగా. సరే కానీ నేను తిన్నీగా బయటికి పోతున్నా, పైసలు ఇయ్యే నాకు. ఎన్ని కావాలి? ఒక 500 ఇయ్యే. సరేలే ఇస్తాను. సరే వస్తున్నాపా. అమ్మ ఆడోళ్ళు ఆడోళ్ళే, ఒక్కసారి ఇంత ఒకటిది అయితే ఏమడుగు ఇస్తా అంటారు. ఎట్లయితే ఏముంది, మనకైతే పైసలు వచ్చాయి.